అబ్బాయిలు కూడా మీకు కూడా క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, ముఖ్యంగా పోక్సో చట్టం గుర్తుపెట్టుకోండి. ఒకటి గాంజా డ్రగ్స్, రెండోది పోక్సో చట్టము, మరి క్రైమ్ అగైనెస్ట్ మైనర్ గర్ల్స్, పోక్సో చట్టం ఇన్ జనరల్ క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్. మూడవది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీరందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది సైబర్ క్రైమ్. సో దీంట్లో మేడం ఆల్రెడీ మా డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున శక్తి టీమ్స్ వారి ద్వారా అవగాహన కార్యక్రమాలు మీకందరికీ కూడా మా శక్తులు, మా పోలీస్ సిబ్బంది ఎప్పుడైనా మాట్లాడారా మీతో? వీళ్ళని గుర్తుపడతారా? మాట్లాడుకుంటున్నా రెగ్యులర్గా? ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే, ఒక మనిషి దగ్గర డబ్బులు ఉన్నాయంటే సమాజంలో మీ దగ్గర నుంచి డబ్బులు ఎలా దోచుకోవాలని దొంగలు ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటారు. అవునా కదా? ఎక్కడైతే ధనం ఉందో, బంగారం ఉందో దాన్ని దోచుకోవాలని ఎప్పుడు కూడా దొంగలు ఆలోచిస్తూనే ఉంటారు, ప్లాన్లు వేసుకుంటూనే ఉంటారు. సో గతంలో దారిని కాచేవాళ్ళు, దారిని పోయే పాఠశాలను బెదిరించి ఆపి బందిపోట్లు అనేవాళ్ళు, బంగారు డబ్బులు అన్నీ కూడా లాక్కుండేవాళ్ళు. లేదా ఇళ్లలో లేని సమయంలో తాళాలు పలుకొట్టి, బీరువాలు పలుకొట్టి ఆ డబ్బులు అనేది దోచుకునేవాళ్ళు. అలాగే మాయమాట అని చెప్పి బ్యాగ్ తీసుకెళ్ళడం, పర్సు తీసుకెళ్ళడం బస్ స్టాండ్లో, లేకపోతే ఎక్కడైనా ట్రైన్లలో, ఇలాంటివి కూడా జరిగేవి. ఇవన్నీ కూడా చాలా జరిగేవి. మరి ఇప్పుడు ఎవరు ఈ కొత్త తరం దొంగలు? ట్రాన్సాక్షన్ అంతా కూడా డిజిటల్, అకౌంట్ జరుగుతుంది, పేటిఎం, గూగుల్ పే, దీన్నే డిజిటల్ మనీ అంటారు. ఎప్పుడైతే ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువైపోయినాయో, నగదు రూపంలో ఎక్కడ కూడా దాచుకోవట్లేదో, ఇప్పుడు అటువంటి దొంగల ప్రభావం తగ్గిపోయింది సమాజంలో. అటువంటి దొంగల ప్రభావం, వాళ్ళు దోచుకున్న మనీ కూడా తగ్గిపోయింది. ఇప్పుడు ఎటువంటి వాళ్ళు ఉన్నారంటే, దొంగలు ఎటువంటి వాళ్ళు, ఈ దొంగలు ఎక్కడ ఉంటారో ఎవరికీ తెలియదు.